నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం చేతిలో తలకిందులుగా త్రివర్ణ పతాకం. బీజేపీ ఫైర్. బీజేపీ కాదు, భారతీయులందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం తెలివి ఉందా నీకేమన్నా? జ్ఞానం ఉన్నదా? మనిషివా నువ్వు, పశువా? ఒక మాజీ సీఎం ఈ గడ్డ మీద ఉన్నావు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనది అవుతుంది. అటువంటి జమ్మూ కాశ్మీర్కు ఒక కిరీటం లాంటి ఈ భారతదేశానికి కిరీటం ఏ విధంగానైతే అమ్మవారికి ఉంటుందో అలాంటి కిరీటంలో మాజీ సీఎంగా పనిచేసినావు. ఏమన్నా ఉన్నదా నీకు? నువ్వు పతాకాన్ని తలకిందులుగా ఎట్లా పట్టుకుంటావు అంటే ఏమన్నట్టు? పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు నువ్వు మద్దతు ఇస్తున్నట్ట? రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి వాళ్ళకు నువ్వు మద్దతు ఇస్తున్నావా? ఏమిటన్నట్టు? ఏంది అర్థమైంది దీని వెనుక? నీ పేరేంది? మెహబూబా ముఫ్తీ. ఇక నీకు ముక్తి, నీకిక ముక్తి. మా దేశం నుంచి జాడిచ్చు పో పాకిస్తాన్కు. వాళ్ళ బూట్లు నాకు పోయి పాకిస్తాన్ వాళ్ళై. ఈ దేశంలో ఉంటూ నువ్వు పథకానికి, భారతీయ జెండాలకి ఎంత విలువ ఇస్తాం మేము? ఎంత విలువ ఇస్తాం తెలుసా నీకు? నువ్వు తలకిందులు. దీనికి ఓడు అన్నాడు, తర్వాత చెప్తా. ఈ ఘటనతో రాజకీయంగా తీవ్ర వివాదం. మెహబూబాపై బీజేపీ తీవ్ర విమర్శలు కాదు, వేయాలి. కాశ్మీర్కి పోయి ఆమెను వేయాల్సిందే. ఈపు వలగొడితే అప్పుడు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. శ్రీనగర్లో ఆర్టికల్ 370, 35A రద్దు వార్షిక దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన నిరసనలో ఆమె చేతిలో త్రివర్ణ పతాకం తలకిందులుగా కనిపించింది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. 370, 35A రద్దు చేయడం వల్ల అక్కడ క్రమశిక్షణ ఏర్పడ్డది. అంతకుముందు ఎట్లుండే? భారత్ డౌన్ అందరు మన జాతీయ పతాకాలను కాలబెడుతురు, కాళ్ళ కిందేసి నలుపుదురు. ఇష్టరాజ్యం మాదో దేశం అన్నట్టుగా ఉంటుండే. ఏమైంది? 370 ఎప్పుడైతే రద్దు చేసిరో ఆర్మీ రంగంలో దిగి స్ట్రిక్ట్ చేసి పడేసింది. ఎవడైనా దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఆర్మీ వాళ్ళు లోపడేస్తారు, తోముతారు. అంత సిస్టమేటిక్ అయిపోయింది. అది ఒక భాగమే, అంతర్భాగమే దేశంలో. మీది వేరా? సపరేటా? జమ్మూ కాశ్మీర్ సపరేటా? ముఫ్తీ సపరేటా మీదది? దాని నిరసనలు ఎందుకు? ఒక ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది. ఎలక్షన్లు జరిగినాయి అక్కడ. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, తెలుసా? పగడ్బందీగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో జవహర్లాల్ చేసినటువంటి లాలూజీ పనులన్నిటికీ విముక్తి కల్పించి కొత్త చట్టం ద్వారా దానికి ఒక పద్ధతి, ప్రణాళిక. కాశ్మీర్ కూడా మా అంతర్భాగమే, భారతదేశంలో అంతర్భాగమే అన్న నినాదాన్ని, ఆ వాదాన్ని వినిపించాడు. దానికి మీకు నిరసనలా? మీ ఇష్టరాజ్యం కోల్పోయిందిరా? ఇదే నువ్వు పతాకాన్ని, జాతీయ పతాకానికి ఇచ్చే విలువ, ఈ దేశానికి ఇచ్చే విలువ? నిరసన కార్యక్రమంలో మెహబూబా ముఫ్తీ జాతీయ జెండాతో జమ్మూ కాశ్మీర్ పాత రాష్ట్ర జెండాను కూడా చేతిలో పట్టుకున్నది. బొంద ఎందుకు పట్టుకున్నావు? పాత జెండానైనా ఇది పాత జెండా నువ్వు ఎట్లా పట్టుకున్నావు? నీకేం అవసరం అంటే నువ్వు కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నావు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆర్మీ వాళ్ళు నిన్ను గ్రిప్లో పెట్టుకొని లోబడేసి ఆ మహిళా ఆర్మీ వాళ్ళతోటే నీకు మంచిగా సుందంతా ఈ పంత వలగొడితే అప్పుడు తెలుస్తుంది భారత్కు. అయ్యో, ఆ జాతీయ పతాకానికి ఎందుకు ఇట్లా పట్టుకుంటే అని తెలవాలి నీకు. దెబ్బకు తెలవాలి నీకు. ముక్తే కానీ నేను పాకిస్తాన్ పంపుడే. భారత్ జెండా నియమాల ప్రకారం జాతీయ పతాకాన్ని నిర్ణీత విధానంలోనే ప్రదర్శించాలి. తలకిందులుగా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధము. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తలకిందులుగా ఒకవేళ జెండా ఆవిష్కరణ చేస్తే సస్పెండ్ అవుతారు, కొంపలు కూర్చుంటారు, ఇంట్లో కూర్చుంటారు. అటువంటి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఉండగా నీకు జమ్మూ కాశ్మీర్లో నీదో దేశమా అది? నువ్వు తలకిందులుగా పట్టుకోవడానికి ఏ అర్హత ఉన్నది నీకు? ఏం అవసరం ఉన్నాయి? పాకిస్తాన్వో అక్కడ జెండాలు పట్టుకొని ఎగురు. నువ్వు ఇండియాలో ఉండే అర్హత కోల్పోయినావు ముఫ్తీ. నీకెవడైనా సపోర్ట్ ఇస్తే కూడా వాడికి కూడా ఇండియాలో ఉండే అర్హత లేదు వాళ్ళకు. అదేవిధంగా మరోవైపు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే మాత్రం ఘటనను ముందుగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా చేశారా పొరపాటున జరిగిందా అనేది నిర్ధారించాల్సి ఉందని నిబంధన నిర్ధారించుడు. ఓ మంత్రి గారు జర విను, నువ్వు ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నట్టున్నావు. పొరపాటే కాదు, ఇది కావాలని చేసిర్రు. ఏం పొరపాటు ఇక్కడ పొరపాటు ఉంటుంది, పొరపాటు నన్ను మిస్టేక్ ఉంటుంది. ఇక్కడ కావాలని భారతదేశాన్ని అవమానించాలని ముక్తి చేసింది, ఆమెకు విముక్తి కల్పించాలి. ఇక మనం నువ్వు నేను దీన్ని కంప్లీట్ కేంద్ర మంత్రి రామ్దాస్ వెధవలాగా మాట్లాడకు, నువ్వు వెధవలాగా మాట్లాడకు. దీని మీద ఏమి ఎంక్వైరీ అవసరం లేదు. ఏది చేసో పరిశీలించుడు కుజ్బీనాయ్ శిక్ష పడాల్సిందే. ఆమెకు ఎవడన్నా మద్దతు ఇస్తే తెలంగాణ నుంచో ఏపీ నుంచో కర్ణాటక నుంచి ఎవడైనా ముక్తికి మద్దతు ఇస్తే వాడిని కూడా లోపల పడేయాలి. ఇంకో ముచ్చట్లేదు ఇక, ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు పిచ్చి కూతలు. ఎవరు సపోర్ట్ ఇచ్చినా నిర్దాక్షిణ్యంగా లోపల పడేసేయాలి. ఏమంటారు ప్రేక్షకులారా? ఈమె ముక్తి చేసిన దాని గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఘాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.